నువ్వు వాడిని కొట్టడం ఈ ఊరు మొత్తం చూసింది. చూడాల్సిన వాడిని నేను చూడలేదు. కానీ ఈ గొడవ ఇంతటితో అయిపోయింది అనుకోకు. ఈ పాటికి నువ్వెవరో ఏంటని ఎంక్వైరీ మొదలు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడూ కలిసే ఉండండి, కానీ ఒకే చోట ఉండకండి. వాడు తప్పకుండా మళ్ళీ వస్తాడు శివ. కానీ ఈసారి వచ్చినప్పుడు నేను నీతో ఉంటాను. ఏ సాయం కావాలన్నా ఆలోచించకుండా నన్నడుగు శివ, నేనున్నాను. కావాలంటే తప్పకుండా అడుగుతాను. రేయ్, వాళ్ళిద్దరూ ఒకటే పేరుగా, ఇంకెందుకురా ఇది? తీసవతల బారాయ్. నువ్వే నీకు సపరేట్గా చెప్పాలా? సరే. నా కట్టెలు నాకు వచ్చేసాయిగా, ఇక నువ్వు బయలుదేరొచ్చు. సార్, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదా? ప్రసవించి పడుకున్నాడు అనుకుంటున్నారా? తల్లిని బిడ్డని చూడడానికి వచ్చినట్టు అడుగుతున్నారు. ఆడెవడా ఎంక్వైరీ చేస్తారా లేదా? దీన్ని ఇంతటితో వదిలేయండి. డిపార్ట్మెంట్లో మేము చూసుకుంటాం. నడి రోడ్లో కొట్టి అవమానించిన వాడిని ప్రాణాలతో వదిలేమంటావా? ఈ ఊరిని శాసించే వాళ్ళం మేము. మా మీదే చేస్తాడా? మిమ్మల్ని అయినా పర్వాలేదు, కొట్టడంతో వదిలేశాడు. వాడు హైదరాబాద్లో 3 హత్యలు చేసే విజయవాడకు వచ్చాడు. అది మామూలు వ్యక్తుల్ని కాదు, గొప్పవాళ్ళని. ఏంటి వేషాలు? అర్థం కాలేదే. అది అర్థమైంది. ఎందుకని అందరు ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి, అసలే మేము కంప్లీట్ టెన్షన్ లో ఉన్నాం. సరే రండి, నేను నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఏం చూస్తున్నారు గాంధీ? ఇప్పుడు బైక్ అన్నారు కదా, అది ఎక్కడుంది? ఎగతాళి చేయకండి గాంధీ. రేయ్ చంద్ర, నువ్వు మరీ ఓవర్ చేయకురా. సరే సరే, వచ్చి బండి ఎక్కండి. మేముగా ఎక్కిన దాన్ని లిఫ్ట్ అంటారు, నువ్వు బలవంతంగా ఎక్కిస్తే దాన్ని కిడ్నాప్ అంటారు. అన్నయ్య, వీళ్ళు వర్కౌట్ అయ్యాలో లేరు, రా మనం బయలుదేరదాం. నాకు అదే పాప డౌట్ గా ఉంది. బాయ్. వాళ్ళని వదిలే పాప, మనం బయలుదేరదాం. పాప ఇదిగో, ఈ డాక్టర్ కోటే నువ్వు కాంపిటీషన్ లో వేసుకోవాలి. అన్నయ్య, నేను నిన్ను ఏంజల్ డ్రెస్సేగా అడిగాను. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా ఏంజిల్ లాగే ఉంటావు పాప. అన్నయ్య ఎందుకని ఈ డాక్టర్ డ్రెస్ తెచ్చాడో చెప్పనా? ఎందుకు చెప్తే నువ్వు నవ్వకూడదు. చెప్పన్నయ్యా. అన్నయ్యకి చిన్నప్పటి నుంచే పెద్ద డాక్టర్ అవ్వాలని కోరిక. నవ్వకూడదని ముందే చెప్పాను కదా. అలాగా? అవును పాప, అన్నయ్య ఎటు డాక్టర్ అవ్వలేకపోయాడు, కనీసం నువ్వైనా డాక్టర్ అవ్వాలని ఈ డ్రెస్ తీసుకొచ్చాను. ఓకేనా? అన్నయ్యకి అంబులెన్స్ ఉద్యోగం రాబోతుంది. నువ్వు డాక్టర్ అయిపోయాకో ఇద్దరం కలిసి ఒకటే చోట పని చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అన్నయ్య, నేను డాక్టర్ అయిపోతానులే. సరే, ఇదిగో త్వరగా పెళ్లి కొట్టేశారు. త్వరగా పనికి వెళ్ళన్నయ్య. నువ్వు డ్రైవర్ అయితేనే నేను డాక్టర్ అవ్వగలను. వెళ్ళన్నయ్య. బాగా చదువుకోవాలి, అర్థమైందా? సరే సరే, వెళ్ళు వెళ్ళు. వస్తాను, బాయ్ బాయ్. ఒకటి, నువ్వు అన్నయ్యని మార్చు, లేదా అన్నని బండి మార్చమను. సారీ టీచర్, అన్నయ్యకి ఉద్యోగం దొరికిన వెంటనే బండి మార్చమంటానులే. పర్వాలేదమ్మా, ఊరికి జోక్ చేశాను. వెళ్దామా? పద. అన్నా, ఏంటన్నా రాసివా పోసివా అంటూ ఒక అంబులెన్స్ ఉద్యోగం కోసం ఇన్ని రోజులు తెప్పించుకుంటున్నారు. ఏంటి శివ అలా తీసి పారేసావు? అది దొరకడం ఎంత కష్టమో తెలుసా? ఎంత రికమెండేషన్ నీకు ఎవరో ఉంటే రికమెండ్ చేయమని చెప్పు. అంబులెన్స్ ఉద్యోగానికి నేను ఎక్కడి నుంచి రికమెండేషన్ తేగలను? ఓ, దానికి రికమెండేషనా? ఏంటి గీతక్క, ఎలా ఉన్నా? బాగున్నాను శివ. ఏం శివ, తెలిసిన వాళ్ళ? మొట్టమొదటిసారి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు చెకప్ కోసం వచ్చారు. అవునా? ఇప్పుడు డెలివరీ అయ్యి బిడ్డను ఎత్తుకొని వెళ్తాడు. కొంచెం నువ్వు చూడు. చాలా తొందరపడుతున్నావు శివ. తిరగలేకపోతున్నానన్నా, కొంచెం నువ్వే ఏదో ఒకటి చేయాలి ప్లీజ్ అన్నా. ఎందుకు అనవసరంగా తిరుగుతావు? ఉద్యోగం కన్ఫర్మ్ అవగానే నేనే నీకు మెయిల్ పంపిస్తాను. అన్నా, ఇంట్లో సిస్టమ్ ఉంది కదా? లేదన్నా, ఇంట్లో కొంచెం కష్టంగానే ఉంది. సరే శివ, లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను, వెయిట్ చేయి. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎవరండి ఈయన? ఆయనే ప్రతాప్ రెడ్డి, హైదరాబాద్ లో పెద్ద మనిషి. ఓ, ఈయన. అయ్యో, ఇలా జరిగిందమ్మా? ఆయన ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు. దిగులు పడకమ్మా, నేను వచ్చేసరిగా. వెయ్, మాట్లాడరా? మీరేం దిగులు పడకండి, అన్న వచ్చేసారుగా, అంతా ఆయనే చూసుకుంటారు.
ఏరా, బట్టల షాప్ పెట్టుకుంటే చీర కట్టుకుంటాననుకున్నావా? రాబోయే బై ఎలక్షన్స్ లో పోటీ చేసేది నా కొడుకు. అది తెలిసి కూడా నువ్వు అపోజిషన్ గా నించున్నందుకే ఈ రోజు నా బిడ్డ మీద పడుకున్నావు. ఒకవేళ నువ్వు చచ్చేవనుకో, ఇప్పుడు రాజకీయాల్లో ఫ్యాషన్ అయిందిగా, మొగుడు చచ్చిన మరుక్షణమే పెళ్ళాన్ని పాలిటిక్స్ లోకి దింపడం. అందుకని నీ ప్రాణం పోకుండా బతికి బయటపడేలా నరకమన్నా. అయినా నువ్వేమన్నా తోక జాడించావు. ప్రతాప్ రెడ్డి కొడుక్కి సీట్ ఇవ్వని కారణంగా నువ్వు కుటుంబంతో ఆత్మాహుతి చేసుకున్నావని న్యూస్ వస్తుంది. నేషనల్ న్యూస్. దిగులు పడకు. నేనంతా మాట్లాడు. నువ్వు వస్తా మరి. వస్తామమ్మా, మేము చూసుకుంటాం. ఒకసారి మా వాడికి ఫోన్ చేసి, నేను ఫోన్ చేస్తే వాడు తీయడు. హలో ఎవరు నువ్వు? అంకుల్, నేను శేఖర్ క్లాస్మేట్ మాట్లాడుతున్నాను. ఛీ, వాడికి ఫోన్ ఇవ్వు. క్లాస్మేట్ అట, ఇదిగో. రూమ్మేట్ అని చెప్పవే. అవును, ఇద్దరు ఏ స్కూల్లో కలిసి చదువుకున్నారు? నీకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ డాడీ. నా పేరు చెడగొట్టే విధంగా ఏది చేసి చావకు, సరేనా? ఓకే డాడీ. ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్. అయితే లేడీస్ ఓట్లనే నీకే. చెప్పేసిందిరా మహిళా మండలి అధ్యక్షురాలు. హే, నాకు పాలిటిక్స్ గురించి నీకు తెలుసు. పలానా ట్రిక్స్ తెలుసంటే నమ్ముతాం కానీ పాలిటిక్స్ తెలుసంటే నమ్మవే. చూడు శేఖర్. ఎందుకని ఇక్కడే ఉన్నారు? వ్యాన్ ఇంకా రెడీ అవ్వలేదంట. మాకు లిఫ్ట్ ఇస్తారా అంకుల్ అది ప్లీజ్? సరే, గాంధీకి ప్రైజ్ దొరికిందా? ఈ దేశం గాంధీని మర్చిపోయింది. కారణం? నాకు ఇవ్వాల్సిన ప్రైజ్ ని ఒక దొంగకి ఇచ్చేశారు అంకుల్. రేయ్, ఒక స్టూడెంట్ దొంగతనం చేయకూడదని దొంగ వేషం వేసినందుకు ప్రైజ్ ఇచ్చారు. నువ్వు ఒక దొంగవి, గాంధీ వేషం వేసుకుంటే ఎలా రా ప్రైజ్ ఇస్తారు? ఏమంటావు పాప? కరెక్ట్. డోంట్ వరీ. దేవుడు చెడ్డవలని. ఆ తర్వాత ఏంట్రా? కర్రీలా ఇవ్వరా? పంచ్ డైలాగే రాలేదు, ఇంకా భాషా వేషం ఎందుకురా? అంకుల్ లిఫ్ట్ ఇవ్వండి అంకుల్. డ్రాప్ చేయండి అంకుల్ ప్లీజ్. గాంధీ, మీ ఇల్లు వచ్చింది, దిగుతారా? ఈ దేశమే నా ఇల్లు. వేషంలో లీనమైన చాలు, లోపలికెళ్ళి ఏదో ఒకటి తిను. బాయ్. బాయ్ బాయ్. భాష, ఇల్లు వచ్చింది, దిగండి. బాయ్. బాయ్. పోలీసు దిగు. బాబు. బాయ్. గట్టిగా పట్టుకో. ఇది చాలా ముఖ్యం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. వెళ్ళు వెళ్ళు. బాయ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నమస్కారం సార్. ఏం శివ, నీ ఉద్యోగం ఎంతవరకు వచ్చింది? మాట్లాడొచ్చాను సార్. మాట్లాడ రాకూడదు, కన్ఫర్మ్ చేసుకొచ్చేయాలి. తప్పకుండా ఈసారి దొరుకుతుంది సార్. ఒకవేళ దొరకపోతే? కాకపోతే ఇంకో ఆప్షన్ ఉంది సార్. ఏమిటా ఆప్షన్? నేను అప్లికేషన్ పెట్టి ఇదే హోమ్ లో ఉండిపోతాం అనుకుంటున్నాను. 6 అడుగుల ఎత్తులో ఒక అనాథ అంటే ఎవ్వరూ నమ్మరు. కావాలంటే ఓ పని చేద్దాం, నువ్వు కాళ్ళు చేతులు మడుచుకుని ఆ కుప్పతొట్లో పడుకో, నిన్నెవరినైనా ఎత్తుకురామంటాను. కానీ నిన్నెవరు ఎత్తుకొస్తారో తెలియట్లేదు. ఎగతాళి చేయకండి సార్. కాదు శివ, అక్కడ ప్రేయర్ చేస్తున్న పిల్లలు ఏం ప్రార్థిస్తున్నారో నాకు తెలియదు. కానీ మీరా మాత్రం నీకు తొందరగా ఉద్యోగం దొరకాలి, ఎప్పుడూ నీతోనే ఉండాలి అని ప్రార్థిస్తూ ఉంటుంది. తప్పకుండా సార్, ఈసారి ఉద్యోగం దొరుకుతుందన్న నమ్మకం ఉంది. వెళ్ళొస్తాను సార్.